ఓకే, నూడిల్ వెజిటేబుల్ సూప్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా మనం కొంచెం ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలి. అదేంటంటే వెజిటేబుల్ స్టాక్ ఒకటి మనం రెడీ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా ఆ తొక్కలు కానీ తర్వాత స్టార్టింగ్లో మనకు కరెక్ట్గా షేప్లో రాని పీస్లు అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని మనం ఉడికిచ్చేసి ఇలా స్టాక్ చేసుకుంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. ఇంకొంచెం మనం చేసుకునే డిష్ ఏంటంటే హెల్తీగా అవుతుంది. సో స్టాక్ ఒకటి మనం రెడీ చేసుకోవాలి. దాంతోపాటుగా నూడిల్స్, మనం జనరల్గా ఆ చైనీస్ నూడిల్స్ అవి చేసుకుంటాం కదా, ఆ నూడిల్స్ని కూడా కొంచెం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా మనం ఉడికించి పెట్టేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం పిల్లలు లాంటి వాళ్ళకి ఇచ్చేప్పుడు ఏంటంటే మనకి వాళ్ళు ఆ నూడిల్స్ కానీ మంచూరియాలు ఇలా కొంచెం వాళ్ళు బాగా ఇష్టపడతారు కదా, సూప్ తీసుకోవడానికి కొంచెం మారం చేస్తే ఇలాంటివి మనం యాడ్ చేసి ఇచ్చామనుకోండి హ్యాపీగా తీసేసుకుంటారు. సో దానివల్ల కొంచెం ఫిల్లింగ్ అనేది కూడా వస్తుంది మనకు. దాంట్లో మీరు కావాల్స్తే ఇప్పుడు మనకు ఫుల్ వీట్ కానీ తర్వాత లేకపోతే మల్టీగ్రెయిన్ నూడిల్స్ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. అలా మీరు కావాల్స్తే మీరు మార్చుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో చాలామందికి ఏంటంటే ఆ సీజనల్గా వచ్చే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి రెమెడీస్గా ఏం చేసుకుంటే బాగుంటుందనే ఐడియాస్ కూడా ఉండవు. సో సాధ్యమైనంత ఎక్కువగా మేము ఈ సీజన్లో వింటర్లో ఆ సీజన్కు సరిపడే విధంగా కొన్ని మేము రెసిపీలు మీకు పరిచయం చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది కూడా అలా మనకు వింటర్లో తీసుకోవాల్సిన చల్లగా వాతావరణం వేడివేడిగా అలా తాగుతూ ఉంటే గొంతులో చాలా లోపల దిగుతూ ఉంటే చాలా మంచి రిలీఫ్గా ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. సూప్ కాబట్టి వెన్న, సో ఆల్టర్నేట్గా మనకు అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉండే రిఫైండ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. వెన్నది ఏంటంటే కొంచెం మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అనేది. సో ఆలివ్ ఆయిల్ అయినా కొంచెం హెల్తీగానే ఉంటుంది, దాంతో అయినా చేసేసుకోవచ్చు హ్యాపీగా. కొద్దిగా బిర్యానీ ఆకు, ఇది ఒక మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది మనకు. ఓకే, చివరిలో మనం సర్వ్ చేసేప్పుడు ఇవన్నీ కూడా మనం తీసేస్తాం. దాని ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. సో దీంట్లోనే కావాలంటే ఒక 3 లేకపోతే 4 లవంగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సన్నగా తరిగిన వెల్లుల్లి. ఇది సూప్లో చాలా రకాలైన సూప్లో ఇది మెయిన్గా వస్తుంది మనకు. సో సూప్ మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది, అలాగే దాంట్లో ఉండే ఆ వాల్యూస్ కూడా చాలా మంచిది మనకి. సో ఇలాంటి మనం వేయించుకునేటప్పుడు ఏంటంటే మంట మరీ ఎక్కువగా పెట్టకుండా కొన్ని రకాల వంటకాలు చేసేటప్పుడు సో మీడియంలో లేకపోతే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే అవి మెల్లిగా వేగి మాడిపోకుండా దాంట్లో ఉండే ఆ ఫ్లేవర్స్ కానీ ఆ వెజిటేబుల్లో ఉండే ఆ వాల్యూస్ కానీ మనం చేసుకునే డిష్కి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో వెజ్ అనుకున్నాం కదా, బీన్స్. సో కొంచెం పొడుగుగా కట్ చేసేసుకున్నాను. అలాగే క్యారెట్, అలాగే క్యాప్సికమ్, నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్. సో ఇవే కాకుండా మీకు ఇంట్లో అందుబాటులో ఉంటే స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకు వింటర్లో బఠానీ కూడా ఫ్రెష్గా వస్తుంది, సో అది కూడా యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అంటే పిల్లలతో అన్ని రకాలైనటువంటి వెజిటేబుల్స్ తినిపించాలి అనుకుంటే ఇవన్నీ కూడా మీకు ఒకవేళ ఇంట్లో అందుబాటులో ఉంటే అవి కూడా యాడ్ చేయండి. ఇవి వేగుతున్నప్పుడే దీంట్లోనే స్ప్రింగ్ ఆనియన్, ఓకే, గ్రీన్స్ అలాగే బల్బ్ వైట్వి 2 కూడా నేను కట్ చేసి వేస్తున్నాను. సో రెండింటికి కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, 2 కలిపి వేసుకుంటే బాగుంటుంది. సో మెల్లిగా వేయించుకోవాలి ఇది మనకి ఏమాత్రం కూడా మాడకుండా. ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు సూప్తో పాటు ఈ వెజిటేబుల్స్ కూడా తీసుకుంటాం కాబట్టి పచ్చిదనం అనేది లేకుండా కొంచెం మగ్గితే మనకు బాగుంటుంది. సో క్వాంటిటీ మనకి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంత చేస్తే బాగుంటుంది అనేది ఇది ఏంటంటే కొంచెం మనకు థిక్నెస్ కోసం ఇక్కడ కార్న్ఫ్లోర్ కొంచెం వాడుతున్నాం. క్లియర్గా కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ లేకుండా మీరు డైరెక్ట్గా ఆ కొంచెం అంటే లైట్ మనకు ఆ స్టాక్ కన్సిస్టెన్సీ ఉంటుంది, అంటే వాటరీగా అలా అయినా తీసుకోవచ్చు. లేదా మైదా కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు మీరు కొంచెం
వాటర్లో డిజాల్వ్ చేసేసి దీంట్లో యాడ్ చేసేస్తే థిక్ సూప్ కావాలంటే అలా చేయొచ్చు, థిన్ సూప్ కావాలనుకుంటే క్లియర్గా మీరు అది మైదా కార్న్ఫ్లోర్ లేకుండా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూడిల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవి మనకు క్వాంటిటీ ఎంత కావాలనేది చూసుకొని, ఓకే. సో అవి విడివిడిగా రావాలంటే తెలుసు కదా, ఉడికించేటప్పుడే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అలా ఆయిల్ వేసేసి మనం ఉడికిచ్చేస్తే వార్చిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ చల్లనీళ్ళలోకి వేసేసేయాలి. సో దట్ వాటిలో ఉండే ఆ స్టార్చ్ అనేది వెళ్ళిపోయి వాటర్లో కలిసిపోయి అవి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి అన్నమాట. ఆ చిన్న టిప్ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. సో నూడిల్స్ కొద్దిమంది తర్వాత కూడా అంటే వాటర్ యాడ్ చేసినా కూడా వేస్తుంటారు. ఇక్కడ నేను ఎందుకంటే ఈ వెజిటేబుల్స్తో పాటు మనం కొద్దిగా సాతే చేసుకుంటే ఆ నూడిల్స్ కూడా కొంచెం ఆ వెజిటేబుల్ తాలూకు ఫ్లేవర్స్ అవి పట్టేస్తాయి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న వెజిటేబుల్ స్టాక్, ఓకే. క్వాంటిటీ ఇంకా కొంచెం మనకు పెరగాలి అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అవి కొంచెం హాఫ్ బాయిల్డ్ కావాలి మనకి, అంటే మనం వెన్నెలో ఫ్రై చేస్తున్నప్పుడు. ఆ తర్వాత ఇక్కడ మనకు వాటర్లో బాయిలింగ్ పాయింట్కి వచ్చేంత వరకు మిగతాదంతా కూడా మనకి ఇక్కడ ఉడికిపోతుంది. నెక్స్ట్ ఒక బ్యాటర్ రెడీ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్, సో థిక్నింగ్ సరిపడా చూసుకొని వేసుకోవాలి. తగ్గితే మళ్ళీ కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం వాటర్. సో మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం ఈ కార్న్ఫ్లోర్ మైదాలు కూడా ఈ సీజన్లో మనం ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో అలా మనం అట్టు పెట్టేసుకుంటే ప్రతిసారి బయటికి వెళ్ళకుండా హ్యాపీగా మనకు సూప్ తాగాలి అనుకున్నప్పుడు వెంటనే తయారు చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో కొంచెం మనం సీజనింగ్ కూడా ఇచ్చేసుకుందాం. మెయిన్గా సాల్ట్, కొంచెం ఘాట్ ఎక్కువ ఉండాలని చెప్పేసి నేను మిరియాలు అప్పటికప్పుడు నేను క్రష్ చేసి పెట్టేసుకున్నాను. లేకపోతే మనకు మామూలుగా ఇంట్లో వాడుకునే పెప్పర్ కూడా వాడుకోవచ్చు. సో సీజనల్కు ఇది సరిపోతుందని నేను ఫ్రెష్గా వేస్తున్నాను. కొంచెం లైట్గా స్వీట్నింగ్ కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా పంచదార, అలాగే చాలామంది కూడా కొంచెం పులుపు ఇష్టం, వెనిగర్, లేదా ఎండింగ్లో మనం సర్వ్ చేసుకునేటప్పుడు 1-2 చుక్కలు నిమ్మరసం పిండినా కూడా సరిపోతుంది. సో చాయిస్ మీది. వెనిగర్ కావాలనుకుంటే ముందుగానే మనం ప్రాసెస్లో వేసుకోవచ్చు. నిమ్మరసం కావాలనుకుంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు 1-2 చుక్కలు అలా పిండేసి జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసి ఇచ్చేసి సరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర. సో లోకల్ ఫ్లేవర్ ఎంత చేసుకున్నా మన ఫ్లేవర్స్ కూడా కొంచెం దాంట్లో మిక్స్ అయిపోతే బాగుంటుంది. కాబట్టి సాధ్యమైనంత మనం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు అనే దాన్ని దృష్టిలో పెట్టేసుకొని కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు హెల్దీనే. సో అలా మనం యాడ్ చేసుకుంటూ పోవచ్చు అన్నమాట. సో నేను తయారు చేసిన పోర్షన్ మనకు ముగ్గురికి వచ్చేస్తుంది, ముగ్గురికి ఈజీగా సరిపోతుంది అన్నమాట. సో ఎక్కువ కష్టపడాల్సింది ఏం లేదు. సూపులు చేసుకోవాలనుకుంటే కొన్ని రకాల వాటికి మనం పేస్ట్లా తయారు చేసుకుంటాం. వెజిటేబుల్ ఏదైతే కావాలో, అప్పుడు గుమ్మడికాయ కావాలనుకోండి, సో దాన్ని ముక్కల్ని ఉడికిచ్చేసి పేస్ట్లా చేసేసి దాన్ని బేస్ చేసుకుంటాం మనం. అలాగే పొటాటో చేసుకోవచ్చు, కాలీఫ్లవర్, బ్రొకోలీ, సీజనల్గా దొరికేవి చాలా రకాల వాటిని మనం అలా బాయిల్ చేసి వేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు బాయిలింగ్కి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఈ ఏదైతే మనం కార్న్ఫ్లోర్ కలిపి పెట్టేసుకున్నామో వేసే ముందు మళ్ళీ ఒకసారి కలిపేసాలి. ఆ పిండి అంతా కూడా అడుగుకి వెళ్ళిపోయి అక్కడ సెట్ అవుతుందన్నమాట. మనం సేమ్ కస్టర్డ్ చేసుకున్న దాంట్లో కూడా కార్న్ఫ్లోర్ క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం మళ్ళీ డిష్లో యాడ్ చేస్తామో అప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. లేకపోతే ఓన్లీ పైన ఉండే వాటరే వస్తుంది మనకు. ఓకే, సో బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకు థిక్నింగ్ ఎంత కావాలనేది చూసుకొని
యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. సో మెయిన్గా ఇంకొకటి ఏంటంటే సూప్లు ఎప్పుడు కూడా వేడివేడిగానే తాగితే బాగుంటుంది, ఎందుకంటే అది మనకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది మనం ఎందుకు తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి. సో ఇంకొంచెం పడుతుంది కార్న్ఫ్లోర్. సో ఎప్పుడైనా కొద్దిగానే యాడ్ చేసుకోవాలి సూప్లో. ఎక్కువైతే మళ్ళీ ఎందుకంటే పలచన పడిపోతుంది, అప్పుడు దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా పాడైపోతుంది, అంటే మనకు కరెక్ట్గా రాదు మనం అనుకున్నట్టుగా. కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నట్టు, తక్కువ పడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైతే దాంట్లోంచి మనం ఏమీ చేయలేము. ఓకే, సో ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉంటే మనకు దగ్గరకు వచ్చేస్తుంది, అంటే కొంచెం థిక్నింగ్ అనేది వస్తుందన్నమాట. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే కొంచెం బాయిల్ అవ్వడం వల్ల కూడా ఆ వెజిటేబుల్స్లో ఉండే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసి ఆ సూప్కి యాడ్ అయిపోయి మనం తాగేటప్పుడు ఆ వెజిటేబుల్ రాకుండా ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది కొద్దిసేపు మనం ఉడకనిచ్చేద్దాం. ఓకే, సో మన సూప్ కూడా చిక్కగా అయిపోయింది. సో ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది, రైట్. సో స్టవ్ ఆపేసేసి మనం డిష్లోకి తీసేసుకుందాం. దీంట్లో పైనుండి కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం అల్లం ఫ్రెష్గా వేసింది అలా పైనుంచి మన గొంతులో దిగుతూ ఉంటే సూపర్గా ఉంటుంది అల్లం. ఓకే, సో వింటర్ స్పెషల్ నూడిల్ వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. నూడిల్ వెజిటేబుల్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, బిర్యానీ ఆకు, తరిగిన క్యాబేజ్, తరిగిన క్యారెట్, తరిగిన బీన్స్, తరిగిన వెల్లుల్లి, తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు, పంచదార, వెన్న, వెనిగర్, తరిగిన క్యాప్సికమ్, కొత్తిమీర. నూడిల్ వెజిటేబుల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగాక అందులో బిర్యానీ ఆకు, వెల్లుల్లి తరుగు, తరిగిన బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న నూడిల్స్, వెజిటేబుల్ స్టాక్, నీళ్లు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, పంచదార, వెనిగర్, కొత్తిమీర వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ నీళ్లు పోసి కలిపి మరుగుతున్న ప్యాన్లో పోసి మరి కాసేపు మరిగించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, అల్లం తరుగు వేసి సర్వ్ చేసుకుంటే నూడిల్ వెజిటేబుల్ సూప్ రెడీ.